వెల్కమ్ బ్యాక్ స్టూడెంట్స్. ఈ వీడియోలో తెలంగాణ ఈ పాస్ ఎలిజిబిలిటీ కండిషన్స్ అయితే చూద్దాం. సో ఈ ఛానల్లో మీకు ఎంసెట్కి సంబంధించిన అలాగే ఎంసెట్కి సంబంధించిన ప్రిపరేషన్ కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో ఎడ్యుకేషనల్ సంబంధించిన ఆల్ డీటెయిల్స్ అయితే ఈ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్కాలర్షిప్స్ ఎలా అప్లై చేయాలి, అలాగే ఇంటర్న్షిప్స్ ఏమేమి ఉంటాయి, ఎలా అప్లై చేయాలి అనే ప్రాసెస్ అన్నీ మన ఛానల్లో దొరుకుతాయి. సో ఛానల్ని చెక్ చేసుకోండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఈ వీడియోలో తెలంగాణ ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ ఎలా పనిచేస్తుంది, సో మీకు ఎలా ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది అనేది అయితే ఈ వీడియోలో పూర్తిగా చెప్పడానికి ట్రై చేస్తాను. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ ఇంకొక మెయిన్ కండిషన్ ఏంటంటే మీకు 10,000 బిలో ర్యాంక్ ఉంటే కనుక మీకైతే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అయితే వస్తుంది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అనేది ఉంటుంది. సో ఈబీసీ వీళ్ళకి మాత్రం 35,000 ఉంది కదా, ఇప్పుడు 35,000 ఫీ రియంబర్స్మెంట్ అయితే వస్తుంది. సో ఇది అనమాట. ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ రావాలంటే మీరు ఇంటర్మీడియట్ కానీ గవర్నమెంట్ కాలేజెస్లో చదివితే కనుక అది కూడా ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. స్టూడెంట్స్ హూ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ విత్ అన్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 lakhs ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద స్కాలర్షిప్. అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందిన వాళ్ళు యాన్యువల్ ఇన్కమ్ 2 lakhs లేదా 2 lakhsకి ఈక్వల్ లేదా లెస్ దాన్ ఉంటే కనుక మీరు ఎలిజిబుల్ అన్నమాట. అండ్ బీసీ ఈబీసీ డిసేబుల్డ్ వెల్ఫేర్ స్టూడెంట్స్ హూ పేరెంటల్ ఇన్కమ్ ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 lakh. బీసీ ఈబీసీ డిసేబుల్డ్ వెల్ఫేర్ స్టూడెంట్స్ ఉంటే కనుక వాళ్ళకి 1 lakh బిలో యాన్యువల్ ఇన్కమ్ అయితే ఉండాలి, వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు. అండ్ నెక్స్ట్, క్యాండిడేట్స్ గెటింగ్ స్కాలర్షిప్ బెనిఫిట్స్ షుడ్ పొసెస్ 75% అటెండెన్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఈచ్ క్వార్టర్. అంటే మీకు 75% ఈచ్ సెమిస్టర్లో అయితే ఉండాలన్నమాట. అండ్ స్టూడెంట్స్ హూ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఈ పాస్ బెనిఫిట్స్, అంటే ఇప్పుడు చెప్పే వాళ్ళు ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ కారు అని అయితే చెప్తున్నారు. సో ఎస్సీ ఎస్టీ బీసీ అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ డిసేబుల్డ్ క్యాండిడేట్లు కాని వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదనమాట. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ యాన్యువల్ ఇన్కమ్ గ్రేటర్ దాన్ 2 lakhs వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు. 2 lakhs బిలో ఉంటేనే ఎలిజిబుల్. ఈ బీసీ ఈబీసీ వాళ్ళు 1 lakh కంటే ఎక్కువ ఉంటే కూడా వాళ్ళు ఎలిజిబుల్ కాదు. స్టూడెంట్స్ హూ గెట్టింగ్ స్టైఫండ్ మోర్ దాన్ స్కాలర్షిప్ అమౌంట్ ఇన్ ద అగ్రిగేట్ పర్ యానమ్ ఆర్ నాట్ ఎలిజిబుల్. అంటే మనకి ఈ స్కాలర్షిప్ అమౌంట్ కంటే మీకు ఏదైనా స్టైఫండ్ ఎక్కువ వస్తే కనుక సో ఈ స్కాలర్షిప్ అనేది ఎలిజిబుల్ ఉండదు అన్నమాట. ఈబీసీ స్టూడెంట్స్ హూ ఆర్ పర్సూయింగ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ కోర్సెస్ విల్ నాట్ బి ఇంక్లూడెడ్. అంటే ఇంటర్మీడియట్ వాళ్ళకైతే ఎలిజిబుల్ ఉండదు ఈబీసీ స్టూడెంట్స్కి అయితే అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈబీసీ బీసీ డిసేబుల్డ్ స్టూడెంట్స్ హూ ఆర్ స్టడీయింగ్ ఇన్ ద కోర్సెస్ ఆఫర్డ్ బై ఓపెన్ యూనివర్సిటీస్ డిస్టెంట్ ఎడ్యుకేషన్ కేటగిరీ బి సీట్స్ ఇన్ ఎంబీబీఎస్ బీడీఎస్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు, ఓపెన్ యూనివర్సిటీస్లో చదివే వాళ్ళకి. క్యాండిడేట్స్ హూ అడ్మిటెడ్ అండర్ మేనేజ్మెంట్ కోటా సీట్స్ వాళ్ళకైతే ఏం సంబంధం ఉండదు, ఫీ రియంబర్స్మెంట్ రాదు. ఆల్ స్టూడెంట్స్ పర్సూయింగ్ ద పార్ట్ టైమ్ కోర్సెస్ ఆన్లైన్ కోర్సెస్ ఆల్సో కెనాట్ గెట్ ద రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ. అంటే పార్ట్ టైం కోర్స్ అంటే ఫుల్ టైం. సో ఇది ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.